బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక వేళ రాజా సింగ్ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నామినేషన్ ఏనికి నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు. ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇస్తున్నాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. దానికి గల కారణాలు ఏంటి అనే దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు అందించడానికి. నాగేంద్ర, ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. ఇది ప్రస్తుతం సంచలనంగా ఉంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. తెలంగాణ బీజేపీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజా సింగ్ షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఆయన బీజేపీ పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి సందర్భంగా తన రాజీనామా లేఖని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నేను రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి పదవికి నామినేషన్ వేస్తానంటూ కూడా నిన్నటి నుంచి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలంటే స్టేట్ కౌన్సిల్ సభ్యులు 10 మంది మద్దతు ఇవ్వాలి. దాంట్లో భాగంగానే ముగ్గురికి సంబంధించి ఇప్పటికే పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చాను. కానీ ముగ్గురితో సైన్ చేయించిన తర్వాత మిగతా కౌన్సిల్ సభ్యులతో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫోన్ మాట్లాడారు. ముఖ్యంగా
పదవి ఉండాలనుకుంటున్నారా లేదా అనేటటువంటి దిశగా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యుల్ని భయపెట్టారంటూ కూడా రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకే అధ్యక్ష పదవిని ఇచ్చారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను నా పార్టీకి అదేవిధంగా నా ఎమ్మెల్యే పదవి కూడా రెండింటికి కూడా రాజీనామా చేస్తా, నీ పార్టీకో దండం నీకో దండం అంటూ లవ్ లెటర్ని ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చానంటూ కూడా రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను నా కుటుంబం అంతా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాము. ఇప్పటికే మేమంతా కూడా హిట్ లిస్ట్లో తీవ్రవాదుల హిట్ లిస్ట్లో కూడా ఉన్నామంటూ కూడా చెప్పినప్పటికీ ముఖ్యంగా మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ పార్టీ మాత్రం గుర్తించడం లేదు. నా రాజీనామా లేఖని కిషన్ రెడ్డికి ఇచ్చాను, స్పీకర్కి పంపించాలంటూ కూడా చెప్పానంటూ కూడా ఆయన తన డెసిషన్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ముందు నుంచి కూడా రాష్ట్ర నాయకత్వంతో పాటు అదేవిధంగా కిషన్ రెడ్డి పైన బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చినటువంటి రాజాసింగ్ ఈరోజు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో పాటు అదేవిధంగా పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ ఆ లేఖని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేతిలో పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఒకవైపు అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి నామినేషన్ ని ఒకవైపు రామచంద్రరావు దాఖలు చేయడం జరిగింది. మరొక వైపు రాజాసింగ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్తూ కూడా తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చి వెళ్ళడం ప్రస్తుతం పార్టీలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఒకవైపు రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడిగా వస్తున్నటువంటి తరుణంలో మరొకవైపు రాజాసింగ్ గుడ్ బై చెప్పడంతో బీజేపీ శ్రేణులు కొంత తీవ్రమైనటువంటి ఆందోళనలు రేకిస్తున్నటువంటి పరిస్థితి చెప్పాలి. నాగేంద్ర, రాష్ట్ర ప్రజలేమో బీజేపీ వైపే చూస్తున్నారని చెప్పి రామచంద్రరావు మాట్లాడుతున్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని చెప్తున్నారు. మరోపక్క రాజాసింగ్ నామినేషన్ వేయకుండా రాష్ట్ర అధ్యక్ష పదవికి అడ్డుకుంటున్నారంటూ మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? పార్టీ నేతలు కార్యకర్తల సహకారం ఎవరికి ఉంది? ముఖ్యంగా ఒకవైపేమో తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్తున్నటువంటి బీజేపీ నేతల్లో మాత్రం పూర్తిగా ఐక్యత లోపిందనే చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి పాత కొత్త నేతల మధ్య పూర్తిగా అంతర్గతంగా విభేదాలతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అదే అంశం ఈరోజు స్పష్టమైంది. ఎందుకంటే రాజాసింగ్ ముందు నుంచి చెప్తున్నాడు, కావాలనే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వంలోని కొంతమంది నేతలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వకుండా కుట్రలు పన్నుతున్నారంటూ కూడా ముందు నుంచి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం అదే వ్యాఖ్యలు మరొక్కసారి రిపీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడం ఇష్టం లేకే ఆ నేతలు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొకవైపు బీజేపీ మరొకవైపు నూతనగా ఎన్నుకోబడుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు మాత్రం మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామంటూ చెప్తూ వచ్చారు. కానీ మరొకసారి రాజాసింగ్ మాత్రం పార్టీకి గుడ్ బై చెప్తూ వెళ్ళినటువంటి సందర్భంగా పార్టీలో కొంత గందరగోళం నెలకొనేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది నేతలు ప్రస్తుతం ఎమ్మెల్సీ రామచంద్రరావు వైపు ఉన్నప్పటికీ పార్టీని నడిపించేటటువంటి సరైన నాయకుడికి అధ్యక్ష పదవి ఇవ్వలేదనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా కొంతమంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం రాజాసింగ్ వ్యాఖ్యలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. చంద్రు, నాగేంద్ర, అదేవిధంగా ఇప్పుడు రాజాసింగ్ తీసుకున్నటువంటి నిర్ణయంపై అటు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇప్పటికే గతంలో రాజాసింగ్ని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతున్నాడంటూ కూడా గతంలోనే 14 నెలల పాటు దాదాపు రాజాసింగ్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ సస్పెన్షన్ని ఎత్తేసి మరొకసారి గోసమాల్ టికెట్ ఇవ్వడంతో మరొకసారి రాజాసింగ్ ఎమ్మెల్యే అయ్యాడు. ప్రస్తుతం అప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉంటూనే మరొకవైపు రాష్ట్ర నాయకత్వంతో పాటు అదేవిధంగా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి నేతలపైన బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఆయన పైన గత కొంతకాలంగా సస్పెన్షన్ వేటు పడుతుందనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగింది. కానీ ఈరోజు రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించినటువంటి నామినేషన్ స్వీకరిస్తున్నటువంటి తరుణంలోనే ప్రస్తుతం ఆయన అయితే రాజీనామా లేఖను తన అధ్యక్షుడికి ఇచ్చి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఈ రాజీనామా లేఖను ఆమోదిస్తే ఆ రాజీనామా లేఖతో పాటు స్పీకర్కి రాజీనామా లేఖను పంపిస్తారా లేదా అన్నది మాత్రం కూడా చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది. పార్టీ అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చందు, నాగేంద్ర, అవునన్నా కాదన్నా రాజాసింగ్కి అంటే ప్రజల్లో బీజేపీకి సంబంధించి ఒక గ్రాఫ్ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి. అంటే పార్టీని రాష్ట్రంలో రాకుండా కొంతమంది చూస్తున్నారు,
అదేవిధంగా నా మద్దతుదారుని బెదిరించారు, ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఉన్నాం, మాది టెర్రరిస్ట్ వాళ్ళ యొక్క లిస్ట్లో మేము ఉన్నాం, నేనున్నా, నా కుటుంబం ఉంది, అయినా పార్టీ గుర్తించట్లేదంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఎలా చూడాలి? ముఖ్యంగా ఆయన ముందు నుంచి కూడా ఒకటే చెప్తున్నారు. దాంట్లో ప్రధానంగా ఏదైతే ముందు నుంచి కూడా నేను పార్టీ కోసం, హిందుత్వం కోసం నేను నా కుటుంబం అంతా కూడా కష్టపడుతున్నాము, అయినప్పటికీ పార్టీ గుర్తించడం లేదు. దాంతోపాటు నేను హిట్ లిస్ట్లో, ముఖ్యంగా తీవ్రవాదులకు సంబంధించినటువంటి హిట్ లిస్ట్లో ఉన్న ఇప్పటికే నా పైన చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి, అయినప్పటికీ నేను వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం కష్టపడుతున్నప్పటికీ నన్ను గుర్తించడం లేదంటూ కూడా ముందు నుంచి ఆయన వాపోతూ వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు నా పైన కావాలనే కక్షపూరితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు, నన్ను పార్టీకి దూరంగా ఉంచేలాగా చేస్తున్నారు. ముఖ్యంగా నా జిల్లాకు సంబంధించినటువంటి అంశం కానీ, నా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా వారి పెత్తనమే చలాయించేలాగా చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజాసింగ్ నిత్యం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కానీ రాష్ట్ర అధ్యక్షుడి పైన పరోక్షంగా బహిరంగంగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఈరోజు మీడియా ముఖ్యంగా బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడంతో పాటు తన రాజీనామా లేకుండా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చి గుడ్ బాయ్ అంటూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర అధ్యక్షుడు ఆ రాజీనామా లేఖను ఆమోదిస్తారా, అధిష్టానం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా ఆమోదిస్తే ఆ రాజీనామా లేఖను స్పీకర్కి పంపిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. చదువు రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. రాజీనామాని అటు కిషన్ రెడ్డికి పంపించానని చెప్తున్నారు. ఆయన ఈ మేరకు కీలక ప్రకటన కూడా చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక వేళ ప్రస్తుతం రాజా సింగ్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. అయితే నా మద్దతుదారుల్ని బెదిరించారు, రాష్ట్ర అధ్యక్ష దానికి సంబంధించి కూడా పదవికి సంబంధించి నామినేషన్ వేయడానికి వెళ్తే అడ్డుకున్నారంటూ మాట్లాడుతున్నారు. కొంతమంది పార్టీ రాష్ట్రంలో రాకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు, అలాంటి వారు ఎక్కువయ్యారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అదేవిధంగా 2014 నుంచి కూడా బీజేపీలో యాక్టివ్గా ఉంటూ నేను నా కుటుంబం బీజేపీ పార్టీ కోసం కష్టపడ్డాను తెలంగాణలో, కానీ ప్రస్తుతం అంటే టెర్రరిస్టుల హిట్ లిస్ట్లో కూడా మేము ఉన్నాం, అలాంటిది మమ్మల్ని పార్టీ గుర్తించలేదు, అందుకే రాజీనామా చేస్తున్నా అంటూ కూడా ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపాను, ఆ కింద రీజన్స్ కూడా రాశానంటూ కూడా ఆయన చెప్పారు. నా రాజీనామా లేఖను కిషన్ రెడ్డి స్పీకర్కి పంపాలంటూ కూడా ఆయన చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నామినేషన్ ఏనికి నేను వచ్చినాను, ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను, ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను,
మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు